నెక్స్ట్, డీసీసీ అధ్యక్షులకు 6 నెలల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందట. ప్రతి ఉద్యోగికి కంపెనీ ఎట్లాగైతే 6 నెలల్లోపు మీ యొక్క సామర్థ్యాన్ని మేము టెస్ట్ చేసి మేము నిర్ణయం తీసుకుంటాం, పూర్తి స్థాయి ఎంప్లాయీగా నియమించుకోము అని చెప్తారో, మీ పనితీరు బాగుంటేనే మేము 6 నెలల తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా పెట్టుకుంటామని ఆ ప్రొబేషనరీ పీరియడ్ ఎట్లయితే ఉంటుందో, మొన్న ఏవైతే 30 జిల్లాలకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఇచ్చారో ఆ పదవులు పొందిన వాళ్ళకి కూడా ప్రొబేషనరీ పీరియడ్ పెడతారట 6 నెలలు. తర్వాత పనితీరు ప్రకారం ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో నిర్ణయించాలి. కాళ్లలో కట్టబెట్టడం రాజకీయాల్లో మామూలే, ఆ కట్టెను పక్కన పడేసి ముందుకు పోవాలి. పిసిసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇప్పుడు కాళ్లలో కట్టబెట్టింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ని ఉద్దేశించి నువ్వు నాకు వద్దీనా, నన్ను గతంలో తిట్టిండని అన్నాడు. ఇప్పుడు ఆయన కాళ్ళలో కట్టబెట్టిండా? ఎవరు కట్టబెట్టిరు? సీఎంగా ఎన్నిక కాకముందు నాకు చాలామంది పైన కోపం ఉండేది. వారిని రూమ్లో పడేసి కట్టె తీసుకొని అలసిపోయేదాకా కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు వారిని కొట్టి మన శక్తి సమయం ఎందుకు వృధా చేయడమని ఆలోచించడం మొదలుపెట్టాను. అందుకే ప్రజలకు మంచి చేసే పని మీద ఉన్నా. ఆయన ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు? సొంత పార్టీ వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు. దాంట్లో డౌట్ ఏం లేదు అక్కడ. ఇప్పుడు సీఎంగా ఎన్నిక కాకముందు నాకు చాలామంది పైన కోపం ఉండేది. వారిని రూమ్లో పడేసి కట్టె తీసుకొని అలసిపోయేదాకా కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు వారిని కొట్టి మన శక్తి సమయం ఎందుకు వృధా చేయడం అని ఆలోచించడం మొదలుపెట్టా. అందుకే ప్రజలకు మంచి చేసే పని మీద ఉన్నా. అంటే సొంత పార్టీ నాయకుల గురించా, లేదు కేసీఆర్ అవినీతి బీఆర్ఎస్ వాళ్ళ గురించా? ఇదైతే సొంత పార్టీ వాళ్ళ గురించి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పిసిసి కాకుండా అడ్డుకున్నారు, ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు కాబట్టి ఆ కోపం ఏమైనా ఉందేమో. సో అట్లనే ఎవరైతే డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారో వాళ్ళకు కూడా చెప్తున్నాడు, మిమ్మల్ని కూడా అడ్డుకునే వాళ్ళు ఉంటారు. ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ని అడ్డుకుంటున్నాడు. ఇట్లా కొంతమంది అడ్డుకుంటూ ఉంటారు. మీరు సంయమనం పాటించండి. కాళ్ళలో కట్టబెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, పడిపోవాలని చూస్తూ ఉంటారు. సంయమనంగా ఉండండి, అంతా సెట్ రైట్ అయిద్దని చెప్తున్నారు. ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా కాంగ్రెస్కు ఓటేశారు. ప్రజల జీవితాలతో ఆడుకునే అధికారం మనకు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన పాత కొత్త డీసీసీ అధ్యక్షులతో నిర్వహించిన పిసిసి కార్యనిర్వాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. డీసీసీ అధ్యక్షులుగా ఎంపిక కావడానికి ముందు మీకు చాలామంది మీద కోపం ఉండవచ్చు. అవన్నీ వదిలేసి అందరినీ కలుపుకొని పనిచేయాలి. నామోషి వద్దు. నాకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నేతల ఇండ్లకు వెళ్ళానో మీరు చూశారు కదా. పార్టీ కోసం చేయాల్సిందే. నేను జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఇక అదే పెద్ద పదవిని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే అంతకంటే పైకి ఎదిగి ఉండేవాడిని కాదు. నేను నిన్న ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళా. మరో ఆటగాడు కాలితో తంతుంటే నేను బయట కూర్చుంటే నడుస్తుందా? ఫుట్బాల్ గేమ్ రూలే అలా ఉంటుంది. అలాగే కాళ్లలో కట్టెలు పెట్టడం రాజకీయ గేమ్ రూల్. ఎవరో ఒకరు అలా కట్టెను పెడుతూ ఉంటారు. దాన్ని పక్కన పడేసి ముందుకు పోవాలి. అలా కాకుండా నా కాళ్లలో కట్టబెట్టారు, నేను బోర్లాబడ్డాను కాబట్టి నేను లేవను అంటే కుదరదు. ఏఐసిసి అధ్యక్షుడితో పాటు రాహుల్ గాంధీ పైనే G23 అని పార్టీలో సంతకాలు పెడుతూ ఉంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం పైనే కాళ్లలో కట్టబెట్టే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. అలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టే 140 ఏండ్లైనా ఈ పార్టీ ఉన్నది. అలా స్వేచ్ఛ లేకపోతే మిగతా ప్రాంతీయ పార్టీల జనతా పార్టీలా ఎప్పుడో మూతపడేది. మరి ఇప్పుడు మీ మధ్య ఎప్పుడు ఉండవే? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి, రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి, జానారెడ్డికి రేవంత్ రెడ్డికి మీకు ఎన్ని పొరపాట్లు ఎన్ని జరిగినా మళ్ళీ మీరు కలిసిపోతారు కదా మంచిగా. మీరు ఒకరినొకరు మీరే కాళ్ళు కట్టెలు పెట్టుకుంటారు, బోర్ల పడేసుకుంటారు, మళ్ళీ మీకు మీరే లేపుకుంటారు. కట్టెబెట్టినానే మళ్ళీ లేపి నిలబెడతాడు. మరి ఇప్పుడు ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ ఎపిసోడ్లో జరిగింది ఏంది? మరి మీరు చెప్పాలి కదా. సో ఇట్లా నిన్న ఆ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి.